వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్ అనేది మీకు చూపించబోతున్నాను. కాకపోతే ముఖ్యంగా ఇది వేగన్స్ కోసం అండి. వేగన్స్ అంటే పాలు, పెరుగు, నెయ్యి, మిగడ లాంటి పదార్థాలు తీసుకొని వాళ్ళ కోసం ఈ సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ అనేది తయారు చేశాను. మా సిస్టర్ అయితే ప్రతిసారి నాతో గొడవ పడుతుంది, పాలు యూజ్ చేసి జ్యూసెస్ చేస్తున్నావు, సమ్మర్ డ్రింక్స్ చేస్తున్నావు, నా కోసం ఏం చేయట్లేదని. తన కోసం అయితే ఇలా తయారు చేశాను. కాకపోతే ఇది పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తాగేవాళ్ళు, తాగని వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. బాడీ కంప్లీట్ గా హైడ్రేట్ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో ఇలా న్యాచురల్గా మనకు దొరికే పదార్థాలను యూజ్ చేసి ఈ సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనకి అందుబాటులో ఉండే పదార్థాలతోనే తయారు చేసిన సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ అండి. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారండి. సో ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అన్నీ కూడా చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం మనం అయితే ఆల్మండ్ గమ్ అంటారండి, గోండ్ కటీరా అంటారు. ఇది సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్లో ప్రతి చోట దొరుకుతుంది. సో నేనైతే ఒక 7 పీసెస్ వీటిని తీసుకొని ఇలాగా ఒక గ్లాస్ నీళ్లు పోసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. ఖచ్చితంగా ఓవర్ నైటే నానబెట్టుకోండి, లేదా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఈ రెసిపీని ప్లాన్ చేసుకోండి. ఇదైతే కంపల్సరీ ఉండాలి. దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు యూట్యూబ్లో చూస్తే అందరూ కూడా దీని వాల్యూస్ అన్నింటిని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా బాడీని అయితే డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేస్తూ ఎన్నో పోషకాలు అనేది దీంట్లో ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. జెల్లీ టెక్స్చర్లో ఉంటుందండి. ఇలాగా చూస్తున్నారు కదా, చక్కగా ఉబ్బిపోయి ఆ 7 పీసెస్ ఇలా జెల్లీలాగా ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది కంపల్సరీ అయితే ఉండాలండి. తర్వాత ఇందులోకి తాటి ముంజలండి, ఐస్ యాపిల్, తాట్గోలా అంటాము. సో ఇవి వచ్చి ఒక 5 పీసులు తీసుకుని లేతయే తీసుకోండి. చక్కగా దాంట్లో నీళ్లు ఉండేలా తీసుకొని ఇలా ఒలిచి పక్కన పెట్టుకోండి. నేను ఒలిచి పక్కన పెట్టేసాను, చూస్తున్నారు కదా. ఒక దాంట్లోంచి వాటర్ అయితే పోయినాయి. ఇది లేతయి తీసుకోండి, ముదిరి తీసుకోవద్దు. ముదిరి తీస్తే కడుపు నొప్పి వస్తుంది. పిల్లలకి దీని మీద కాస్త పొట్టు ఉండేలాగే పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి కడుపులో ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. పిల్లలు ఇవి జారిపోతుంటే ఇవి ఒలుచుకొని తినలేక వాటిని అంత ఇష్టపడరండి. కాకపోతే మనం చేసే ఈ ప్రాసెస్లో డ్రింక్ అనేది తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ని. తర్వాత ఇందులోకి వచ్చి ఒక స్పూను సబ్జా గింజల్ని జస్ట్ 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారా, నేను ఒక స్పూన్ అనేది నానబెట్టాను. అవి కాస్త ఒక 5 స్పూన్ల లాగా ఉబ్బుతాయండి. చూడండి, ఇలాగైతే 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇన్స్టెంట్గా కుకింగ్ అనేది లేదండి, జస్ట్ ఇన్స్టెంట్గా. కాదు, గోండ్ కటీరాని మాత్రం మనం ముందు రోజు నైట్ మాత్రం నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి నీళ్ళండి, టెంకాయ నీళ్ళు అంటాం కదా. నేను 1 లీటర్ బాటిల్ అయితే తెచ్చి అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సో చిల్ అవ్వడానికి, అంటే కాస్త కూలింగ్గా ఉండడానికి ఇలా చేశాను. ఎందుకంటే మనం గోండ్ కటీరా ఆల్మండ్ గమ్ యూస్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ అనేది వాడకూడదండి, కొంచెం రియాక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకనే నేను ఇలా కొబ్బరి నీళ్ళని చల్లబరిచి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయినాయి సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ కోసం. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోండి రెడీగా. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫస్ట్గా ఐస్ యాపిల్ అంటే ఈ తాటి ముంజల్ని ఇలా చిన్న చిన్న బిట్స్గా కట్ చేసి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే 3 తాటి ముంజల్ని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కాస్త పొట్టు అనేది మీకు కనిపిస్తుంది, అది ఉండడం మంచిదేనండి, పిల్లలకైతే చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చి ఇందులోకి ఆల్మండ్ గమ్ అండి, గోండ్ కటీరా నానబెట్టుకున్నాం కదా, అదొక 3 స్పూన్లు వేస్తున్నాను. నేను క్వాంటిటీ వచ్చి 2 కోసం తయారు చేస్తున్నాను కాబట్టి ఇలాగా చెప్తున్నాను. మీరు ఎక్కువ మందికి చేసుకుంటే కొంచెం మోతాదు పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా 3 స్పూన్ల గోండ్ కటీరా కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి, ఎందుకంటే గోండ్ కటీరా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3-4 స్పూన్ల సబ్జా గింజలు అనేది వేసుకోవాలి. ఇలాగా ఈ నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి. మనం వేసిన తాటి ముంజలు, అలాగే గోండ్ కటీరా, ఇంకా సబ్జా గింజలు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము రెడీగా పెట్టుకున్న కొబ్బరి నీళ్లు పోసుకోవాలండి. ఒక 300 ml దాకా పోసుకున్నాను. అంతేనండి, ఇది పోసుకొని చక్కగా మనం కలిపేసుకోవాలి. మనకు అన్నీ కలిసిపోవాలి లోపల. ఆ ముంజల ముక్కలు కానీ అన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 స్పూను 2 స్పూన్లు సబ్జా గింజలు వేసి సర్వ్ చేసేయడం. అంతేనండి, సమ్మర్ రీఛార్జ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పాలు ముట్టని వాళ్ళకు ఉంటుంది కదా అండి, వేగన్స్, వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చేసిన డ్రింక్. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు అండి. బాడీ కంప్లీట్గా హైడ్రేట్ అవుతుంది, దాహం తీరుతుంది, ఎండ వేడి, సన్ స్ట్రోక్, వడదెబ్బ లాంటివి తగలకుండా చక్కగా ఇంటికి రాగానే, బయట నుంచి ఇంటికి రాగానే వచ్చిన అతిథులకి ఇది సర్వ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే తాటి ముంజలు తినని పిల్లలకైతే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.